నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో మనం ఎలక్షన్స్ అయితే చూసాం. సో అక్కడ ఏంటంటే అక్కడ ఏపీలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అంటే సీఎం అయితే ఇక్కడ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? మీరు ఇలా టఫ్ క్వశ్చన్ అడగకూడదు సిరి గారు. మీరు టఫ్ క్వశ్చన్ అడిగితే అంటే చాలా మంది ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనుషులు అటు ఇటు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉండాలనుకుంటారు. సో అందుకోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. నేను మంచి ప్రశ్నలు అడుగుతాం. మాకు ఆన్సర్ చెప్పి మీరు ఇచ్చేది 5-6 నిమిషాలు ఇస్తారు. 5-6 నిమిషాలు క్రాష్ కోర్స్ చేయమంటారు. మాకు చాలా ఉన్నది ఇంత ఉంటుంది, చెప్పేది ఇంత. అయితే ఇది చాలా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ ఎన్నుకున్నారు మీరు. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ రాజకీయ అనలిస్ట్ కాదు, చాలాసార్లు చెప్పాను. ఓకే సార్. బట్ మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకుల కోసం నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది మనది. ఎందుకంటే ఈ రాజకీయం కానీ రౌడీజం కానీ రియల్ ఎస్టేట్ చాలా డేంజర్. 3 RRR కానీ బట్ డేంజర్. అంటే 2 విధాలుగా కూడా మాట్లాడచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఏపీలో గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ బాగా రానియలేదని చెప్పొచ్చు. అది అందరికీ తెలిసిన ముచ్చటే. ఎందుకు, ఎవరు బాధ్యతలు అనేది మనకు అవసరం లేదు. రియల్ ఎస్టేట్ అనుకున్నంత రీచ్ అయితే వెళ్ళలేదు. రేట్లు బాగా తగ్గిపోవడం, డౌన్ అయిపోవడం జరిగింది. అదే ప్యారలల్గా తెలంగాణలో చూస్తే రాకెట్ లాగా వెళ్ళింది, పుంజుకున్న రేట్లన్నీ. దానికి నిదర్శనమే కేసీఆర్ గారికి ఓట్లు పడకపోవడం. సిటీలో ఓట్లు పడ్డాయి కేసీఆర్ గారికి. నేను చాలాసార్లు చెప్పాను, అవుట్స్కట్స్లో పడలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేశారంటే ఒక పర్టికులర్ ఏరియాని తీసుకున్నారు, ఒక పర్టికులర్ సెగ్మెంట్. హైదరాబాద్ వెస్ట్ జోన్ అనేది, లేదా రోడ్లు కానీ, ఇండస్ట్రీ జోన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినందువల్ల అన్నీ పెరుగుతాయి. సో మీరు చూసుకుంటే హైదరాబాద్లో కూడా వెస్ట్, సౌత్, ఈస్ట్, నార్త్, సెంట్రల్ 5 జోన్లు ఉన్నాయి. ఒక్క జోన్ మీదే ఫోకస్ జరిగింది. అందుకని ఆ ఒక్క జోన్లో ఎందుకు పెరిగింది అనేది దానికి IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనకి దాదాపు ఇండియాలో 50 లక్షల మంది IT ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో హైదరాబాద్ నుండి ఒక 10 లక్షలు, బెంగళూరు నుండి ఒక 10 లక్షలు, మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 35 లక్షలు. అంటే మనం 20% ఆఫ్ ది టోటల్ IT మనమే కంట్రిబ్యూట్ చేస్తాం, 20% బెంగళూరు. సో ఈ ITలో ఈ 10 లక్షల మంది కూడా 3 to 3.5 అంటే 30 to 35% ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి ట్రావెల్ చేస్తున్నారు. అర్థమైందా మీకు? సో ట్రావెల్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ IT ఎక్కడైతుందో అఫోర్డబిలిటీ, అంటే భర్త భార్య, ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మీరు పెళ్ళి కాకముందే మీరు పని చేస్తారు, పెళ్ళి అయ్యి కూడా కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం మంచి లైఫ్ ఇవ్వాలి మన పిల్లలకి, మన పేరెంట్స్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పరిస్థితి, అవసరం ఎంతైనా ఉంది. సో ITలో జనరల్గా 50,000 నుండి ₹1,00,000 శాలరీ ఒక్కొక్క మనిషికి ఉంటుంది. సింపుల్గా యావరేజ్ ఒక 1 lakh తీసుకున్నాం అనుకోండి, 2 lakh రూపీస్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ 2 lakhలో మనం ఎంత 50-60 ఖర్చు పెట్టుకుంటే అయిపోద్ది. రెంట్కి ఒక 10-15,000, 20,000, 30,000, మిగతా 1 lakh సేవింగ్ ఉంది కదా. ఈ 1 lakhని ఏం చేయాలంటే అఫోర్డబిలిటీ పెరుగుతుంది. సంవత్సరానికి 1 lakh, 5 సంవత్సరాలు అయితే మీకు 50-60 లక్షలు. తర్వాత లోన్ తీసుకుంటాం ఎక్సెట్రా. సో నేను ఏం చెప్తున్నానంటే మీకు, ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఎలక్షన్ వల్ల మనకి మొత్తం ఏం తగ్గిపోదు. ఏపీలో మీరు అడుగుతున్నారు కదా, ఏపీలో ఆల్మోస్ట్ జనవరి, ఫిబ్రవరి నుండే ఊపందుకుంది. అయితే ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగితే మన తెలంగాణ మీద ఎఫెక్ట్ అంటే మైనర్ ఎఫెక్ట్ ఉంటుంది, మేజర్ ఎఫెక్ట్ ఏముంటుంది. ఎందుకంటే మన తెలంగాణలో కొన్ని వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఒక్కటే కాదు, ఆంధ్ర ఒక భాగం. ఆంధ్ర తర్వాత నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ వాళ్ళు కొంటున్నారు. చెన్నై, బెంగళూరు వాళ్ళు కొనుక్కుంటున్నారు, మిడిల్ ఈస్ట్ వాళ్ళు కొనుక్కుంటున్నారు, దుబాయ్ వాళ్ళు కొనుక్కుంటున్నారు, సింగపూర్, ఆస్ట్రేలియా, UK, USA వీళ్ళందరూ కూడా మనకి హైదరాబాద్ని ఒక డెస్టినీగా చూస్తున్నారు. ఎందుకంటే ఏపీలో కొత్త సీఎం వచ్చిన రేట్లు పెరగడం అనేది ఖచ్చితంగా అవుతుంది. బట్ దానివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్నది నేను ఏకీభవించాను. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో లేవు.
వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. బట్ గత 5 సంవత్సరాలు పడిన గండుని కవర్ చేయడానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. సో మన దగ్గర పెరిగినంత తేలిగ్గా అక్కడ పెరిగే అవకాశాలు, అక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మీరు రోడ్లు చూస్తే కనుక కంప్లీట్ మీరు ట్రావెల్ చేయలేరు. మన రోడ్లు చూస్తే గంటకు 120-140 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నాం. మీరు నేను వైజాగ్లో పుట్టి పెరిగాను. నా స్టడీయింగ్ స్కూలింగ్ అంతా అక్కడ కేంద్రీయ విద్యాలయం జరిగింది, సిబిఎస్ఈ. మా ఫాదర్ ఆర్మీ వస్తుంటే. కానీ ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాను. ఒకటి టెంపరేచర్ కండిషన్, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. చెన్నై కానీ, బాంబే కానీ, హైదరాబాద్, మన వైజాగ్ కానీ, ఆ గాలిలో అనేది తేమ ఉంటుంది. ఫస్ట్ అక్కడ ఉండడానికి ఇష్టపడడం. రెండోది, ప్రజలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే ఎక్కడైతే రెట్టింపు, ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ అప్రిషియేట్ అవుతుందని చూస్తారు. అంతే కదా, మనం 10 రూపాయలు పెడితే 100 రూపాయలు అవ్వాలనుకుంటాం. బట్ ఎప్పుడు అవుతుంది? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఈ 3 ఉంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏంటి మిగతా అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇంకా వగైరా మొత్తం కావాల్సిన నిత్యావసరాల దగ్గర సూపర్ మార్కెట్స్, సినిమా హాల్స్ అన్నీ వచ్చేస్తాయి. అది వచ్చేప్పుడు రేట్ పెరుగుతుంది. ఆ లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది మన రేట్లు పెరుగుతాయి లేదని. సో మీరు అడిగిన ఆన్సర్ స్ట్రైట్ క్వశ్చన్ అంటే, ఏపీలో సీఎం వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది వాస్తవం. బట్ ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగినంత మాత్రంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటే రాంగ్. 5-10% ఉంటుంది. ఆ 5-10% మిగతా కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి, మిగతా కంట్రీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉంటాయి. మన ఏపీ మీద డిపెండ్. ఏపీ ఇన్వెస్టర్స్ ఉన్నారు ఆల్రెడీ, బట్ అందరూ ఏపీ ఇన్వెస్టర్స్. ఒకప్పుడు ఓన్లీ ఏపీ ఉండేది, అనేది ఏపీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు రాను ప్రపంచంలో అందరూ కూడా హైదరాబాద్ని ఒక రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా చూస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్, నేను అంత ముందు కూడా ఎన్నో ఎపిసోడ్లో చెప్పాను, టాప్ గేర్లో ఉంది, అంటే ఫుల్ స్వింగ్లో ఉంది. కేసీఆర్ గారు వచ్చిన మంచి పని ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద ప్రాముఖ్యత. మిస్టేక్ అంటే మంచి 2 చేశారు. మంచి ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ 10 రూపాయలు 100 రూపాయలు చేశారు. అది ఆర్టిఫిషియలా, మెయినా, రియల్ అవన్నీ పక్కన పెడతాయి. రెండోది మిస్టేక్ ఏంటంటే ఒక్క ఏరియా మీదే ఫోకస్ చేశారు. ఆయన పబ్లిక్లోకి రాలేదు, ఫామ్ హౌస్కే అంకితం అయిపోయారు. సో ప్రజల్లో ఉండాలనేది ప్రజల కోరిక. సో లాట్ ఆఫ్ వ్యతిరేకత వచ్చేసింది. వ్యతిరేకత వల్ల కేసీఆర్ మీద వ్యతిరేకంతో నేను ఈ పార్టీ వచ్చింది అనుకుంటాను. వీళ్ళ స్ట్రెంగ్త్తో కంట ఆయన మీద వ్యతిరేక ఓట్లన్నీ ఇక్కడ పడ్డాయి. ఇప్పుడు అక్కడ కూడా జరిగేది అదే. ఏ ఎలక్షన్ అయినా 1-2 టర్మ్స్ చేశారంటే మోనోపోలీ అయిపోతారు. మన స్టేట్ అని కాదు, ఏ స్టేట్ అయినా అంతే. అది అందుకని అమెరికాలో మీరు చూస్తే రిపబ్లిక్, డెమోక్రటిక్, వీళ్ళు ఒకసారి వాళ్ళు ఒకసారి మోస్ట్లీ 2 సార్లు వచ్చే దాఖలు తక్కువ ఉంటాయి. మనకి అది ఇంపార్టెంట్. సో ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, ఎలక్షన్ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్, నాట్ టు వరీ. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ బట్ నా రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది మన హైదరాబాద్లో జరిగినంత స్పీడ్గా వైజాగ్లో జరగదు, బట్ ఫ్యూచర్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.